అఫీషియల్గా మీరు న్యూస్ పేపర్ తీసుకుని పెట్టినటువంటి పేపర్ ఏది కూడా మోడీ గారి వ్యతిరేక వార్తలు రాయడానికి సిద్ధపట్టలేదు. ఏవో మన విశాలాంధ్రో లేకపోతే ప్రజాశక్తో పార్టీ పేపర్లు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా రాస్తారేమో తప్ప మిగతా పేపర్లో అన్లెస్ డైరెక్ట్గా మేము మోడీకి వ్యతిరేకం అని అనుకునేటువంటి పేపర్లు తప్ప ఎవరు రాసే పరిస్థితులు లేరు, కంట్రోల్ అయిపోయారు. మన రాష్ట్రంలో అయితే రెండు పార్టీలు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. ప్రధాన ప్రతిపక్షం అంతే, అధికార పక్షం అంతే, రెండు కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరు తిరగబడుతుంటే వాళ్ళని ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో ఇవాళ భారతదేశం వచ్చేసింది. మీకు ఆఖరికి ట్రంప్ లాంటి వాడు నేనే ఇండియాకి పాకిస్తాన్కి రాజీ చేశాను, ఇద్దరికి వ్యాపారం చెప్పానంటే ఏం వ్యాపారం? రాఫెల్స్ 5 రాఫెల్స్ కూల్చేసామంటే, రాఫెల్ అంటే పెద్ద సెన్సేషనల్, దానికి అసలు ఏం చేసినా కోలదని. ఎందుకంటే అది కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి అగ్రిమెంట్కి 5 రెట్లు ఎక్కువగా డబ్బు పెట్టుకున్నారు ఎన్డీఏ వచ్చాక, బీజేపీ వచ్చాక. కొని ఏం చెప్పారు, ఇది అసలు ఇక్కడి నుంచి దీన్ని ఎవడేం చేయలేని వెళ్ళి కొట్టేసి వచ్చేటమే తప్పని 4, 5 కూల్చేసామని ప్రపంచవ్యాప్తంగా అందరితోటి చెప్తున్నారు వాళ్ళు. మన లోక్సభలో అడిగితే మినిస్టర్ గారు అంటారు పరీక్ష పాస్ అయ్యామా లేదా అని చూడాలి తప్ప పెన్సిల్ సరిగ్గా రాసిందా లేదా అన్నది కాదు. అది పక్కన పెట్టండి, ఎంతసేపు అదే చెప్తారంటే మనం పాకిస్తాన్లో ఇంతమందిని చంపేశాం, ఇంతమంది వెళ్ళి టెర్రరిస్టులు కొట్టేశాం అని ఆయన సమాధానం చెప్తాడు. ఈ రాఫెల్ దీని మీద ఇప్పటికీ ట్రంప్ అంటాడు నేనే రాజీ చేశానంటాడు, నేనే ఇద్దరికి రాజీ చేశానని. మోడీ గారు ఏం మాట్లాడరు, గవర్నమెంట్ మాట్లాడదు, దాని మీద స్పందనే లేదు. ఈవేళ పుతిన్ గారితో మళ్ళీ కావలించుకుని ఫోటోలు చూసాం. ఈ పుతిన్కి మనకి రష్యాతోటి యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి ఇండియాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు మనం రష్యాతోటి సంబంధాలు చెడగొట్టుకోలేదు. చైనాతో కూడా ఇలాంటి సంబంధాలు గతంలో ఎప్పుడు లేవు. చైనాతో వార్ అయింది కానీ 64లో, ఆ వార్ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి సంబంధాలు చైనాతో కూడా ఎప్పుడు లేవు. ఈవేళ భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద క్రెడిబిలిటీ ఏంటి? ఈ భారత ఉపఖండంలో అన్ని దేశాల్లోనూ డిస్టర్బెన్స్లు వచ్చాయి ఎక్సెప్ట్ ఇన్ ఇండియా. ఇంత పెద్ద దేశంలో ఇన్ని కులాలుండి, ఇన్ని మతాలుండి, ఇన్ని నాగరికతలుండి, ఇన్ని సంస్కృతులుండి, ఇన్ని భాషలుండి అసలు ఇట్ విల్ గో టు డాగ్స్ అన్నాడు చర్చిల్. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తున్నామంటే ఇండియా విల్ గో టు డాగ్స్ అన్నాడు. అటువంటిది అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దీనికి ప్రధానమైనటువంటిది ఏంటంటే ప్రపంచం అంతా మతాల పేరుతో కొట్టుకుంటున్నా, ఇండియాలో మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని రెచ్చగొట్టినా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. నిజంగా వాళ్ళు ఇది హిందూ దేశం కాబట్టి హిందువులే ఇక్కడ జనం, మిగతా వాళ్ళంతా సెకండ్ రేట్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పనిచేయరు అనేటువంటిదే బీజేపీ వారు నిజంగా ఫాలో అయితే మొన్న ఎందుకు తీసుకొచ్చి సోషల్ని కూర్చోబెట్టుకున్నారు పక్కన? మనం యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నా ఓ పక్కన తీసుకొచ్చి సోఫియా ఖురేషీ అనేటువంటి ఒక ముస్లిం లేడీ, ఆవిడ కళ్ళల్లో ఏదో కొంచెం ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది, ఆవిడని తీసుకొచ్చి ఇంకెవరు లేరా? ఆవిడని తెచ్చిపెట్టుకున్నారు పక్కన. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు మన స్ట్రెంగ్తే ఇది. యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే ఇక్కడ మతాల పేరు చెప్పి కొట్టుకోరు. దానికి కారణం హిందువులే. హిందువులే. ఎందుకంటే హిందువులది ఒక మతం కాదది. దీని మీద నేను చెప్పింది కాదు, ఒకే ఒక అఫీషియల్ జడ్జిమెంటు, తర్వాత మళ్ళీ మతం మీద జడ్జిమెంట్ రాలా. రాజేంద్ర గడ్కరీ అనేటువంటి ఆయన 1964లో ఓ జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన? when we think of Hindu religion, unlike other religions in the world, the Hindu does not claim any one prophet. మనకి ఒక ప్రాఫిట్ లేడు, మొహమ్మద్ ప్రవక్త లాగా, జీసస్ క్రైస్ట్ లాగా ఒక ప్రాఫిట్ లేడు మనకి. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్. ఒక దేవుడు లేడు, అసలు దేవుళ్ళు ఏంటో కూడా మనకు తెలియదు. మనకి రాజస్థాన్లో పోతే అక్కడ కాటేశ్యామ్ అని చెప్పి కృష్ణుడి గుడి ఉంటుంది. అదేంటంటే
ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడికి కృష్ణుడు వరం ఇస్తాట, నిన్ను పూజిస్తారు నా పేరుతోటి అని. అసలు ఘటోత్కచుడికి బర్బరీకుడు అన్న కొడుకున్నాడనే మన భారతంలో ఎక్కడ ఉండదు. అక్కడ అది పెద్ద గుడి, విపరీతమైన జనం ఎప్పటి నుంచో. ఇక్కడ అక్కడ దేవుడి దగ్గర కూడా మనం ఏదైనా కొత్త గుడికి వెళ్తే స్థల పురాణం అని చెప్పి పురోహితుడే చెప్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు చెప్తాడు ఈ స్థల పురాణం ఇదని. అక్కడికక్కడ తెలుసుకుంటాం మనం గాడ్ని. ఇట్ డస్ నాట్ వర్షిప్ ఎనీ వన్ గాడ్, ఇట్ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు ఎనీ వన్ డాగ్మా, ఇట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్ ఫిలసాఫిక్ కాన్సెప్ట్, ఇట్ డస్ నాట్ ఫాలో ఎనీ వన్ సెట్ ఆఫ్ రిలీజియస్ రైట్స్ ఆర్ పెర్ఫార్మెన్సెస్. ఇన్ ఫ్యాక్ట్ it does not appear to satisfy the narrow traditional features of any religion or creed. It may broadly described as a way of life, nothing more. ఇందులో పాలిథియిస్టిక్ ఉండొచ్చు, అంటే బహుదేవతారాధన, మోనోథియిస్టిక్ ఉండొచ్చు, ఏకేశ్వరోపాసన, ప్యాంథియిస్టిక్ ఉండొచ్చు, సర్వదేవతావాదం, మోలిస్టిక్ ఉండొచ్చు, ఏకత్వం, దేవుడు ఒక్కడే ఉన్నాడు, అగోయిస్టిక్ ఉండొచ్చు, అంటే ఆజ్ఞేయవాది, కనపట్లేదు కాబట్టి నేను నమ్మను. నాకు ఈ మాట ఎవరు జైపాల్ రెడ్డి గారు చెప్పాడు, నేనేమి నాస్తికుడిని కాదు యాగ్నాస్టిక్ అన్నాడు. యాగ్నాస్టిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, నాకు దేవుడు కనపట్లేదు కాబట్టి నేను దేవుడి మీద ఏమి దృష్టి పెట్టను, దేవుడి సంగతి నాకు అనవసరం. హ్యూమనిస్ట్, అది కూడా మన కల్చర్లో ఒకటి, మానవతావాది. ఎథిస్ట్ అంటే నాస్తికుడు. వీళ్ళందరూ కూడా ఈ మతంలో ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరిని కూడా నువ్వు దేవుడిని నమ్మకపోతే నువ్వు ఆ మతంలో లేవనడానికి లేదు. నాస్తికుడికి కూడా చార్వాకుడు అన్నవాడిని చార్వాక మహాముని అనే పిలిచారు. చార్వాక మహాముని పిలిచారు తప్ప అతన్ని తప్పు నువ్వు అని దేవుడు లేడంటావా అని అలా. అతను తీరి పెట్టాడు, దేవుడు లేడు, ఏం లేదా, ఎంజాయ్ చేయండి లైఫ్ అని. దా తీరిని కూడా అతన్ని మహాముని అనే అన్నారు. ఇటువంటి ఒక పెద్ద సముద్రం లాంటి మన సిస్టమ్ని తీసుకొచ్చి ఈవేళ ప్రపంచంలో ఇది మిగిలినట్టుగా దీంతో సమకాలీనమైనవి ఏవి మిగల్లా. మనకు ఎంత ఏన్షియంట్ కల్చరో చైనా వాళ్ళది అంతే, గ్రీక్స్ది అంతే, కానీ అక్కడెక్కడ మిగల్లా. మనకి ఎలా మిగిల్చుకుంటూ వచ్చారు. దీంట్లో గొప్పతనం వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల నుంచి బతికించుకుంటూ వచ్చారు. కాగితం లేదు, రాయటానికి ఏమీ లేదు, అసలు లిపే లేదు. మాట ద్వారా, ఆ మాట ద్వారానే అలా శృతి స్మృతి అని ఇన్నేళ్ళు లాక్కుంటూ వచ్చారు. దీనికి ఒక మతం కలర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. ఇది మతం కాదు, ఇది ఒక సంస్కృతి. ఇక్కడ ఎవరిని పూజించినా మనకేం నష్టం లేదు. మనకి మన బ్లడ్లోనే, మన జీన్స్లోనే అసలు ఇది లేదు, ఇది మత విరోధం అనేది లేదు. మీకు వివేకానందుడు చెప్తాడు, టాలరెన్స్ అన్న మాట అంటే మత సామరస్యం, దాన్ని టాలరెన్స్ అంటారు. టాలరెన్స్ అన్న మాటే తప్పన్నాడు. టాలరెన్స్ నువ్వెవడో టాలరేట్ చేయడానికి, అవతల మతాలను మేము సహిస్తున్నామండి, నువ్వెవడో సహించడానికి, అక్కడే నీ ఈగో బయటపడుతుంది. టాలరెన్స్ కాదు, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అని చెప్పు. వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ రిలీజియన్. అన్ని మతాల్లో ఉన్న సారాన్ని మేము ఒప్పుకున్నాం. అదే హిందుత్వం అని. హిందుత్వం అనేది ఏరియాని బట్టి వచ్చింది. మనది సనాతన ధర్మం అంటే అది అలాగా. సనాతనం అంటే అర్థం ఏంటి? పోదు, అసలు ఇన్నేళ్ళైనా పోదు, అలాగే ఉంటుంది. నిజంగా ఉంది ఇన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ మధ్య ఏంటో పోతుంది రోజు. ఈ గత 15 ఏళ్ళుగా మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు ఇదే గొడవ. హిందూ మతం ఇంక ఉండదండి, ఇదే ఆఖరి దీపావళి, ఇదే ఆఖరి హోలీ, ఇదే చేసుకోండి, ఇంక మళ్ళీ ఉండదు, ఎవరో వచ్చేస్తారు మన మీదకి. ఎందుకు ఆ భయాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడానికి? నెక్స్ట్ పాకిస్తాన్లో విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిమ్స్ వచ్చి మన అందరినీ చంపేశారు. మన వాళ్ళందరూ పారిపోయారు. హిందువులు ఎవరికి దమ్ము లేదు, అందరూ పారిపోయారు. మన వాళ్ళు రేప్ చేశారు, మన వాళ్ళని చంపేశారు. ముస్లిమ్స్ వచ్చి గాంధీ గారు నోరు మూసి కూరుకోండి అన్నాడు, అందరూ ఊరుకుండిపోయారు. ఇదో ప్రచారం. ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూడండి, ఇప్పుడు నెట్లోనే ఉన్నాయన్నీ. పాకిస్తాన్ విడిపోయింది, ఇండియా విడిపోలా. పంజాబ్ అనే రాష్ట్రం విడిపోయింది. పంజాబ్ అనే రాష్ట్రం పాకిస్తాన్ గాను పంజాబ్ గాను ఉండిపోయింది. పంజాబ్లో ఎంతమంది ముస్లిమ్స్ మిగిలారు, విడిపోయినటువంటి పంజాబ్లో ఎంతమంది హిందువులు మిగిలారు ఒకసారి చూడండి. ఇక్కడ అసలు ఎవరో మిగల, మొత్తం చంపేశారు వీళ్ళు. అక్కడ కనీసం 4% ఉన్నారు ఇంకా. అలాగే రేప్ కేసులు, అబ్డక్టెడ్ కేసులు అన్నీ ఉన్నాయి. మీరు నెట్లోకి వెళ్తే అంటే దొరుకుతాయి. హిందువులు ఎంతమంది మిస్ అయిపోయారో ముస్లిమ్స్ అంతమంది మిస్ అయిపోయారు. ఉంటారో ఇటు అంతే అయ్యాయి. అక్కడ జరిగింది ఒక భయంకరమైనటువంటి నరమేధం. పక్కవాడు ఇంటి పక్కడు కొట్టేసుకున్నారు. అది మళ్ళీ రాకూడదు అనేదే ఇండియా ఆలోచన, అది ఎప్పుడు బతికుండాలనేదే పాకిస్తాన్ ఆలోచన.
ఎందుకంటే పాకిస్తాన్కి ఇంక డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఎంతసేపు హిందువులు కొట్టేస్తారు మన వచ్చి జాగ్రత్త 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 అని అలా మిలిటరీ రూల్లోనే రన్ అవుతున్నారు వాళ్ళు. మనకి ఇప్పుడు అది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 140 కోట్లని ఉన్నాం మనం, 30 కోట్లు లేని వాళ్ళు ఎప్పుడైనా మన వచ్చి ఏం కొడతారు? అసలు ఎన్నిసార్లు చెప్పాను నేను, వాళ్ళ బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, మన జీడిపి ఏంటి, మన లెవెల్ ఏంటి? అసలు పాకిస్తాన్ చూసి భయపెట్టే పరిస్థితి ఇక్కడ తీసుకొస్తున్నారు ఈవేళ. మాటి మాటికి ముస్లింలు అంటే ఎక్కడి నుంచో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మన వాళ్ళే. నీ ముత్తాత బ్రదరు ఇస్లాంలోకి పోయాడు. అలాగే మన పక్కన ఎవరినైతే గుళ్ళోకి రానివ్వలేదో వాళ్ళందరూ ఇస్లాంలో కొందరు పోయారు, క్రిస్టియానిటీలో కొందరు పోయారు. బాగుంది, అందులో ఉన్నారు. నీకేంటి నష్టం? ఇవాళ ఏ పరిస్థితి తీసుకొస్తారంటే మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మన సోఫియా ఖురేషిని పెట్టారు. సోఫియా ఖురేషిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకు చెప్పారు. ఆ సోఫియా ఖురేషి ఎవరు రాని చూశాను నేను. చూస్తే ఈవిడ భార్య, ఈవిడ భర్త తాజుద్దీన్, ఆయన కల్నల్ ఇండియన్ మిలిటరీలో. ఈవిడ తండ్రి కాదు తాత ఝాన్సీ లక్ష్మీబాయి చేసినప్పుడు పోరాటంలో ప్రధానమైనటువంటి సైన్యాధికారి పాత్ర వహించిన కుటుంబం ఇది. ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీలో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం. ఇవన్నీ బయటికి రాకూడదు అని అలా పక్కన పెట్టేసి మనమే అనుకుని, లేదు ఈ గొడవ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన తర్వాతే వచ్చింది. ఈవేళ దాన్ని బీజేపీ వారు రాజకీయ కారణాల కోసం ప్రోత్సహిస్తే ఇప్పుడు అర్థమైంది ఏంటి? మళ్ళీ ఈయన ఇండియాలో మాత్రం ముస్లిమ్స్ హిందువులు కొట్టుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా మాత్రం ముస్లిమ్స్ అందరినీ ఈయన వెళ్ళి కావలించుకుంటారు, వాళ్ళతో స్నేహం చేస్తారు. అసలు ఇండియన్ కల్చర్ ఏంటంటే ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇదేమి అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆటోమేటిక్గా జరిగింది. బంగ్లాదేశ్ని విడిపోయింది పాకిస్తాన్ నుంచి. మెయిన్ పాత్ర అమెరికా వ్యతిరేకం చేసినా సరే ఇందిరాగాంధీ రష్యా సహాయంతో పాకిస్తాన్లో డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసి ముజిబుర్ రహమాన్కి అప్పచెప్పేశారు. అప్పటికి మేమంతా పెద్దవాళ్ళు అయ్యాం. మాకు రేడియో న్యూస్ తెలిసేంత వయసు ఉంది, పేపర్ చదివేంత వయసు ఉంది. ఆ వేళ లిస్టు చూడండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ పాత్ర వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్ట్గా ఆ ఫ్లైట్స్ని చూసే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పైనుంచి, ఇది ఎప్పుడు 72లో పైనుంచి విమానాలు వచ్చేస్తున్నాయి ఇండియన్ విమానాలు అనేటప్పటికి భయపడిపోయి బంకర్స్లో దూరిపోయి పారిపోయారు. ఆ మొత్తం ఆపరేషన్ రన్ చేసినటువంటి ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ పేరు ఇద్రిస్ హసన్ లతీఫ్. అదొక ముస్లిం అతను. బంగ్లాదేశ్ అనేటువంటి పాకిస్తాన్ అనేటువంటి ముస్లిం కంట్రీలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ అనే దాన్ని విడదీయటంలో దేశాన్ని ఏర్పరచడంలో ప్రధాన పాత్ర వహించిన ఒక ఇండియన్ ముస్లిము ఇద్రీస్ హసన్ లతీఫ్ అతని పేరు. అక్కడితో అయిపోలేదు. ఆర్మీ కమాండర్ ఎవడు మనందరికీ తెలుసు, మానెక్ షా. మానెక్ షా అంటే పార్సీస్ అంటే ఇండియన్స్ కాదు వాడు, హిందూస్ కాదు వాడు. పార్సీలు అంటే ఇరాన్ నుంచి పారిపోయి వచ్చిన వాడు. ఎవరైతే అక్కడ సంతకం పెట్టాడో అవి ఫోటోలు కూడా చాలా మనం చూస్తూనే ఉంటాం. పాకిస్తాన్ వాడిని ఎలా కూర్చోబెట్టారు, ఇండియా తరఫున ఒకడు కూర్చున్నాడు, ఇద్దరు సంతకాలు పెట్టి లొంగిపోతున్నాం అని సంతకం పెట్టాడు పాకిస్తాన్ వాడు. మనకి మేము ఒప్పుకుంటున్నాం అని మనవాడి సంతకం పెట్టాడు. మనవాడి పేరేంటి? జగ్జిత్ సింగ్ అరోరా, సిక్కు. ఈ యాక్చువల్గా ఈ లొంగిపోవడం ఇదంతా కూడా నెగోషియేట్ చేసినటువంటి మెయిన్ ఆఫీసర్ ఎవరంటే జనరల్ అతను, హూ హ్యాస్ నెగోషియేటెడ్ దిస్ ఎంటైర్ డీల్. అతని పేరు జేఎఫ్ఆర్ జాకబ్. ఇది ఇండియా. ఇవాళ ప్రపంచంలో ఇండియాని ఎవడో కూడా ఈ కంట్రీలో ఈ తప్పులు ఉన్నాయి, మత ఛాందసమైన కంట్రీ అని అనుకోవడానికి వీలు లేని పరిస్థితి తీసుకురావడానికి ఇదేమి ప్లాన్ చేసి పెట్టింది కాదు. అప్పుడేమీ గొడవలు లేవు. యాదృచ్ఛికంగా జరిగిన దాంట్లో టాప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి మతాల వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు. ఈ మెసేజ్ చూడగానే అర్థమవుతుంది. ఓ పక్కన అదేమో ఇస్లామిక్ కంట్రీ, ఇంకో పక్కన ఇది సెక్యులర్ అంటే అదే. అలాంటి దాన్ని మనం ఏ పరిస్థితి తీసుకొస్తున్నామంటే అనవసరమైనటువంటిది. ఈవేళ రష్యాతో కలిశారు. రష్యాతో కలవటం ఇది ఈవేళ వీళ్ళు కలిసింది కాదు, ఎప్పటి నుంచో రష్యాతో మనకు స్నేహ సంబంధాలే ఉన్నాయి. మాట్లాడండి, రష్యాతో మాట్లాడండి, అమెరికాతో మాట్లాడండి, చైనాతో మాట్లాడండి. ఇండియాలో మాత్రం ఇలా ప్రవర్తిస్తూ బయట బాగానే చేయొచ్చు మనం మ్యాజిక్ అనుకుంటే అది పొరపాటు. అది బయట మ్యాజిక్ అలా జరగదు. ఎందుకంటే
మీరు గొడవ పెట్టుకుంటున్నటువంటి మతాలు క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల మంది ఉన్నారు. ముస్లిమ్స్ ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల మంది ఉన్నారు. అసలు మతమే లేదనేవాళ్ళు 110 కోట్ల మంది ఉన్నారు. మనం 100 కోట్లు ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీసే. మనం ఇక్కడ మాత్రం లోపలేనండి ముస్లిమ్స్ని వేధింపు, బయటికి వెళ్తే మన ముస్లిమ్స్ అందరినీ కావలించుకుంటా ఉంటే అది ఆగేది కాదు. ప్రపంచం చిన్నదైపోయింది, చిన్న పల్లెటూరు అయిపోయింది. ఎక్కడ ఏం జరిగినా సరే ఈ కమ్యూనికేషన్స్ పెరిగిపోవటం వల్ల వెంటనే తెలిసిపోతుంది ఎక్కడేం జరిగినా. ఈవేళ మీ పాలసీ ఏంటి? నేను అందుకే అడిగాను. ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిందని మొన్న డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ గొప్ప ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఎర్రకోట మీద నుంచి ఆగస్టు 15 స్పీచ్ నాడు చెప్పాడు. ఏ ఆర్ఎస్ఎస్ అయితే పటేల్ గారి చేత నిషేధించబడిందో ఆ పటేల్ని మా లీడర్ అని చెప్తారు వాళ్ళు.